హజ్ హౌస్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో హజ్ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ను కలిసి హజ్ భవనం నిర్మించాలని వినతి పత్రం అందించారు. అంతకుముందు రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వ ముస్లిం ఉద్యోగులకు ప్రార్థనల నిమిత్తం 1 గంట ముందే బయటకు వెళ్లేందుకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో వాళ్ళు చేయని విధంగా ఈ ప్రభుత్వంలో ఒక మంచి హజ్ హౌస్ కట్టాలని చెప్పేసి మేము ఆశించాం. లోకేష్ బాబు గారు మా స్పందన అన్ని విన్న తర్వాత త్వరలోనే మీకు అందరికీ ఒక మంచి శుభవార్త చెప్తానని చెప్పేసి బ్రహ్మాండమైన హజ్ హౌస్ కడతానని చెప్పేసి వాగ్దానం చేశారు. ఈ ఫారూక్ గారు మినిస్టర్ గారైన దగ్గరుండి మీకు హజ్ హౌస్ కడతానని చెప్పేసి ఆయన కూడా వాగ్దానం చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరకు వచ్చాం. త్వరలోనే మీకు ఒక మంచి శుభవార్త కూడా తెలియపరుస్తారని చెప్పేసి ఒక హజ్ హౌస్ నిర్మిస్తారని చెప్పేసి వాళ్ళు ప్రకటించగానే హర్ష వ్యక్తం చేశాం. అది త్వరలోనే ఒక మంచి కార్యక్రమం హజ్ హౌస్ అయిపోగానే మేము అల్లాన్ని ఇక్కడ ప్రార్థిస్తాం.